భార్య యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఆ భర్త చేసిన పని తెలిస్తే షాక్. తన భార్య యూట్యూబ్ ఛానల్కు వ్యూస్ పెరిగి మానిటైజేషన్ రావాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ టీచర్ చెత్త పని చేశాడు. ఏకంగా పరీక్షా పత్రాలనే భార్య యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. దీంతో వ్యూస్ డబ్బుల సంగతేమో కానీ విషయం పై అధికారుల దృష్టికి వెళ్ళగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాతో టైం పాస్ చేసే రోజులు దాటి వాటితోనే చాలామంది డబ్బులు సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో యూట్యూబ్ది మరో ప్రత్యేక పాత్ర. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్గా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది తమకు తెలిసిన పనికే కొంత సృజనాత్మకతను జోడించి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొందరు మాత్రం వీడియోల కోసం చెత్త పనులు చేసి దెబ్బలు తగిలించుకుంటుంటే ఇంకొందరు మరీ రెచ్చిపోయి పిచ్చి పనులు చేసి జైలు పాలవుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఒడిశాలో భజ్పూర్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. జిల్లాలో 1 నుంచి 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్చర్యం కలిగించే ఓ విషయం బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని గోపీనాథ్ జ్యూ నోడల్ స్కూల్లో జగన్నాథ్ కార్ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు. పరీక్షలకు దాదాపు వారం రోజుల ముందు మార్చి 9న నిందితుడు క్లస్టర్ రీసెర్చ్ కోఆర్డినేటర్ నుంచి ఇటారా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ తరపున ప్రశ్నాపత్రాలు తీసుకున్నాడు. వాటిని నేరుగా స్కూల్కు తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చి ఫోన్తో ఫోటోలు తీసి తన భార్య యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఫలితంగా వారి ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 5,000 నుంచి 30,000కు చేరుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే యూట్యూబ్ ద్వారా నిందితులేమన్నా డబ్బు సంపాదించారో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వ టీచర్ భార్య పేరును కూడా కుట్రదారుగా చేర్చారు. అయితే ఆమె పసిబిడ్డ తల్లి కావడంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం.